మీరు గమనించే ఉంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చర్చ జరగడమే కాదు, పెద్ద ఎత్తున ఆమె ధరించిన చీర పైన చర్చ జరిగింది. అదేది ఆ చీర వర్ణన గురించి, చీర ప్రత్యేకతల గురించి చర్చ జరిగింది. ఈ చర్చ ఏమీ అభ్యంతరకరమైన రీతిలో జరగలేదు, కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి కాకుండా ఆమె ధరించిన చీరల గురించి ఎందుకు చర్చ అని. ఇప్పుడే కాదు, ఆర్థిక మంత్రి 9th బడ్జెట్ మీడియాలో, సోషల్ మీడియాలో ఆమె 9 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వివిధ సందర్భాల్లో ధరించినటువంటి చీరల డిజైన్ల గురించి, రంగుల గురించి, చీరల స్వభావం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకు చర్చ జరిగింది? నిర్మలా సీతారామన్ ఈజ్ ఎ వెరీ డీసెంట్ పొలిటీషియన్. ఎక్కడ నో నాన్ సెన్స్ పొలిటీషియన్ అంటారు. ఎక్కడ ఆమె ఒక్క మాట నోరు తప్పి మాట్లాడిన చరిత్ర లేదు. పబ్లిక్ లైఫ్లో ఆమె అభ్యంతరకరమైన ప్రవర్తన అంటూ ఏనాడు లేదు. ఈజ్ ఎ సీరియస్ పొలిటీషియన్, సీరియస్ ఇంటెలెక్చువల్, వెరీ డీసెంట్ కల్చర్డ్ పొలిటీషియన్. ఎవరైనా అభ్యంతరకరమైన దుస్తులు ధరిస్తే సెలబ్రిటీలపైన చర్చ జరగడం మనకు తెలియంది కాదు. ముఖ్యంగా సినీ ప్రపంచంలో ఇది చూస్తాం. మరి అలాంటప్పుడు నిర్మలా సీతారామన్ లాంటి ఒక సీరియస్, డీసెంట్, కల్చర్డ్ పొలిటీషియన్గా సమాజం గౌరవించేటువంటి వ్యక్తి ధరించిన చీరల గురించి ఎందుకు ఇంత చర్చ? దీనికి కారణం ఏంటంటే, ఆమె ధరించిన చీర ప్రత్యేకత ఏంటంటే ఆమె యొక్క పొలిటికల్, ఐడియాలజికల్ ఇంటెంట్ను తెలియజేయడం. ఈ మధ్య స్టోరీస్ వి వేర్ అని ఒక పుస్తకం వచ్చింది. సెఫాలి వాసుదేవ్ అనే కల్చరల్ కామెంటేటర్, జర్నలిస్టు భారతీయ రాజకీయ నాయకులు ధరించేటువంటి దుస్తులు, వాటి వెనకాల ఉన్న కథలు, రాజకీయ ఇతివృత్తాల పైన ఆసక్తికరమైన పుస్తకం రాసింది. సో ఇది మనము చాలామంది పొలిటీషియన్ చూస్తాం. అంటే మన దేశంలో ఫామ్ కంటెంట్ కన్నా చూసినప్పుడు ఒక మనిషి పైన కలిగే అభిప్రాయము మనలాంటి సమాజంలో చాలా బలమైంది. సో మనమే కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ సూట్ లేకుండా వస్తే అతను గౌరవించాడు. మీకు గుర్తునే ఉంటుంది, జెలెన్స్కీ సూట్ లేకుండా పోతే ఏ రకంగా అవమానించి పంపాడు. సో కానీ మన దేశంలో సూట్ వేసుకొని తిరిగితే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సూట్ బూట్ కా సర్కార్ అంటూ విరుచుకపడతాడు. చూడండి ఎంత ఆసక్తికరమో. అమెరికన్ పాలిటిక్స్లో సూట్ వేసుకోకపోవడం తప్పైతే, ఇండియన్ పాలిటిక్స్లో సూట్ వేసుకుంటే యు బికమ్ ఎన్ ఎలీట్, కామన్ మ్యాన్కు సంబంధము లేని వాడివి అవుతావు. మీకు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో చదివి ఇండియాకు వచ్చాక అప్పుడున్న భారతీయ సమాజాన్ని అర్థం చేసుకొని తాను తన రూపం ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాడు. అందుకే మనకి ఇప్పటికీ కూడా గాంధీ మహాత్ముడు అనుగుతూనే ఆయన వేషధారణతో మనకు ఆయన పట్ల గౌరవము, ఒక రకమైన పవిత్ర భావన, భక్తి భావన, చేతులెత్తి నమస్కరించాలన్న అభిప్రాయం. ఇంతటి నిరాడంబరుడు, ఇంతటి నిష్కల్మషుడు, ఇంతటి సామాన్యుడు దేశాన్ని ఏ రకంగా శాసించగలిగాడు అనే భావన కలుగుతుంది మనకు. జస్ట్ ఇమాజిన్, ఒక కాస్ట్లీ సూట్ వేసుకొని మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించగలిగేవారా అని ఒక ప్రశ్న వేసుకుంటే దుస్తుల ప్రాధాన్యత ఏమిటి అని అడుగుతారు. అందువల్ల సెఫాలి వాసుదేవ్ అంటున్నట్లు డ్రెస్సెస్ ఈజ్ అన్ ఐడెంటిటీ. డ్రెస్సెస్ ఒక పొలిటికల్, కల్చరల్, రిలీజియస్ ఐడెంటిటీని జనం ముందు పెట్టడానికి ఒక పద్ధతి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా ఒక తమిళ్ కల్చరల్ సెంటిమెంట్ను తన కంజీవరం చీర ద్వారా చాటారు. ఇండియన్ ఉమెన్కు ఉండే సాంప్రదాయపరమైన గౌరవాన్ని చాటి చెప్పారు. ఇప్పుడే కాదు, ఆమె గతంలో తెలంగాణకు చెందిన పోచంపల్లి చీరల్ని ఆర్థిక మంత్రిగా ధరించారు. ఆ చేతితో వేసిన మధుబని పెయింటింగ్ ధరించారు. ఆ పోచంపల్లి సారీ అయినా, ఈ కంజీవరం సారీ అయినా హ్యాండ్లూమ్ అది. సో హ్యాండ్లూమ్స్ ధరించడం ద్వారా చేనేత భారతీయ సంస్కృతిలో భాగమై భారతదేశ చారిత్రక వారసత్వ ఔన్నత్యంగా నిలిచిన
చేనేత పట్ల చూపిన అపార గౌరవంగా కూడా కనబడుతుంది. బై తమిళనాడులో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, కాదనిలేం కదా. ఇక కొంతమంది రాజకీయ నాయకులు ఇతర మతాల కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మనకు గుర్తుండే ఉంటుంది. చాలామంది ముస్లిం మతస్థుల దగ్గరికి వెళితే ఆ టోపీ పెట్టుకుంటారు. నరేంద్ర మోడీ టోపీ పెట్టుకోనందుకు కూడా వివాదమైంది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అంటే టోపీ పెట్టుకోవడం కూడా ఒక పెట్టుకోకపోవడం కూడా ఒక రాజకీయ సంకేతాన్ని ఇచ్చింది. ముస్లిం టోపీని నిరాకరించడం ద్వారా నరేంద్ర మోడీ తన హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీకి ఉన్న నిబద్ధతను చాటి చెప్పుకున్నట్టుగా ఆయన మద్దతుదారులు ఆ రోజు భావించారు. సో మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల సమయంలో ఆయన ప్రధానంగా వ్యవసాయము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అప్పటి ప్రభుత్వ ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాటాల నేపథ్యంలో వ్యవసాయము, గ్రామీణ ఎకానమీ ముందుకు వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, గోరేటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు కార్చింది అన్న పాట రాజశేఖర రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ను సమాజాన్ని ఊపేసింది. సో ఆ సమయంలో రాజశేఖర రెడ్డి ఎజెండా రైతు ఎజెండా, ఉచిత విద్యుత్తు, ఈ ఎజెండాతో రాజకీయాలకు వచ్చాడు. సరిగ్గా ఒక రైతు లాగా కనిపించే రాజశేఖర రెడ్డి మన గ్రామంలో ఉండే ఒక పెద్ద రకం సమాజం గౌరవించే రైతు ఎలా ఉంటాడో ఆ ధోతి అలాంటిది ఆయన కరెక్ట్గా సూట్ అవుతుందని ఇప్పటికీ రాజకీయ నాయకులు చెప్తారు. ఆ ధోతి కట్టు మనకు సాధ్యం కాదు, అది రాజశేఖర రెడ్డికే సాధ్యమవుతుందని కూడా అంటుంటారు. సో అలా ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నారు, మమతా బెనర్జీ కాటన్ శారీస్ ధరిస్తుంది, రబ్బర్ చెప్పల్స్ ధరిస్తుంది. సో అతి నిరాడంబరమైనటువంటి జీవితం గడుపుతుంది. ఆమెకు ఎవరూ లేరు, ప్రజలు తప్ప అని ఆమె పొలిటికల్ ఇమేజ్ను, ఐడెంటిటీని ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఆమె చెప్పారు నాకు ఫ్యామిలీ కూడా లేదు అని చెప్పిన సందర్భం. అఫ్కోర్స్ ఇప్పుడు మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రమోట్ చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రకమైనటువంటి వేషధారణ ద్వారా ఆమె సమాజానికి దశాబ్దాల పాటు వామపక్ష ఆలోచన భావాలు ప్రభావితం చూపిన బెంగాలీ సమాజంలో ఆమె ఆ వేషధారణ ద్వారా ఆమె కనెక్ట్ కాగలిగారు. నరేంద్ర మోడీ మీకు 2014లో ముందుకు వచ్చినప్పుడు ఆయన మీరు ఆ కుర్తా పైజామా, సో ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగిన సంఘ సేవకుడిగా జీవితం మొదలై క్రమశిక్షణ కలిగిన రాజకీయ కార్యకర్తగా, ఒక సీరియస్ మైండెడ్ అడ్మినిస్ట్రేటర్గా అతను తనకు తాను ప్రజెంట్ చేసుకున్నాడు. మీకు తెలుసు అనుకుంటాను, మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికీ ఒకటే కలర్ షర్ట్ వేసుకుంటాడు, ఇంకో కలర్ షర్ట్ వాడాడు. ఎందుకంటే ఆయన డబ్బులు లెక్క కాదు, ఆయన కావాలనుకుంటే కోటి షర్ట్లు కొనుక్కోగలడు. కానీ ఏమంటాడు ఒక ఇంటర్వ్యూలో మార్క్ జుకర్బర్గ్ అంటే, ఏ కలర్ షర్ట్ వేసుకోవాలని ఆలోచించడానికి సమయం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు కనుక ప్రతిసారి ఒకటే కలర్ షర్ట్ వేసుకుంటానికి పంచాయతీ ఉండదు అంటాడు. మీకు దేశ స్వాతంత్రం వచ్చిన సమయంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారే కాదు, అప్పటి వరకు మనకు తెలంగాణలో కూడా చూసాం, భూస్వాములు అప్పటిదాకా పేద ప్రజల్ని పీడించిన భూస్వాములు కూడా గాంధీ టోపీలు, ఖద్దర్లు ధరించి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయ నాయకులు అయ్యారు. సో అందువల్ల తొలినాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మనకు ట్రెండ్ కనబడుతుంది. సో ఖద్దరు బట్టలు వేసుకుంటుంటాడు. ఎందుకు? గాంధీ మహాత్మునికి మేమే అసలు సిసలు వారసులము, చూడండి ఖద్దరు ధరిస్తాము అని. అందుకే రాజకీయ నాయకులు చాలామంది ఇప్పటికీ తెల్ల ఖద్దరు ధరిస్తారు. అంటే మా జీవితము, మా రాజకీయము తెరిచిన పుస్తకము, నిర్మలమైన తెల్లటి బట్టలాంటి, ఖద్దరు బట్టలాంటి అతి సాధారణమైన త్యాగనిరతితో కూడిన జీవితముని రాజకీయ నాయకులు చెప్పదలుచుకున్నారు. అవునా కాదా అనే ప్రశ్న నేను అడగడం లేదు. నేను శాసన మండలికి మొదటిసారి 2007లో ఎన్నికైనప్పుడు నేను నార్మల్గా ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీకి ఏ డ్రెస్తో వెళ్తానో ఆ డ్రెస్తో వెళ్ళాను. ఆ రోజుల్లో ఇన్షర్ట్ వేసుకునేవాడిని, ఈ మధ్య ఇన్షర్ట్ వేసుకోవడం లేదు, చాలా వెళ్ళింది. సో నేను ఇన్షర్ట్ వేసుకొని, షూస్ వేసుకొని, రకరకాల రంగుల షర్ట్లతో వెళ్తే చాలామంది ఆశ్చర్యపోయి అడిగారు, అదేంటి మీరు వెంటనే ఖద్దరుకు మారుతారు అనుకున్నాను, మీరు ఇలా మళ్ళీ కలర్ఫుల్ డ్రెస్లో వచ్చారే దసరా బుల్లోలాగా అన్నారు. అంటే నేను ఆ రోజు సమాధానం చెప్పాను, నా జీవితం అంత తెరిచిన పుస్తకం కాదేమో, అంత నిర్మలమైన నిష్కల్మషమైన జీవితం నాది కాదేమో, అందుకే నేను నా డ్రెస్లోనే వచ్చాను, నేను మారదలుచుకోలేదు అన్నాను. ఎందుకంటే నన్ను చూసిన ఐడెంటిటీ
ఈజ్ డిఫరెంట్ కదా. నన్ను ప్రజలు ఎందుకు ఓటేశారు? ప్రజల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించగలిగినటువంటి వ్యక్తిని నాకు ఓటు వేశారు కదా. సో అందువల్ల ఒక పొలిటికల్ ఐడెంటిటీ, అయినా నాకు ఆ ఇష్టం కూడా లేదు అలా నటించాలని. సో అందువల్ల మీకు డ్రెస్సింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ. మీకు ఏ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీకెందుకు, మీరు గమనించండి, నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో కాషాయ దుస్తుల్లో కనబడుతూ ఉంటాడు. పశుపతినాథ్ టెంపుల్ నుంచి బయటికి రావచ్చు, ఏ దేవాలయానికి రావచ్చు, కాషాయ బట్టలతో కనిపిస్తుంటాడు. ఎందుకు? ఆయన పొలిటికల్ రైస్ అండ్ పొలిటికల్ బేస్ సాఫ్రన్ పాలిటిక్స్ కనుక తన కాషాయ రాజకీయ సిద్ధాంతాల్ని మాటల్లోనే కాదు చేతుల్లో కూడా ఆయన వేషధారణ ద్వారా కూడా చెప్పుకుంటాడు. మీకు అదెందుకు గమనించండి, శాసనసభ సమావేశాలైనప్పుడు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు రెడ్ షర్ట్ వేసుకొని సభకు వస్తారు. తెల్లారి ఖచ్చితంగా ఫ్రంట్ పేజ్లో ఎప్పుడు కమ్యూనిస్టులను కవర్ చేయని పత్రికలు కూడా ఆ రెడ్ షర్ట్తో కనిపించిన కామ్రేడ్ను చూడకుండా ఉండలేరు. సో అందువల్ల మన దేశంలో పొలిటికల్ ఐడెంటిటీకి కూడా వేషధారణ చాలా కీలకమైంది. అందువల్ల రాజకీయ నాయకులు ఏ డ్రెస్ వేసుకుంటారు అనేది వాళ్ళ చాయిస్ మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాన్షియస్గా ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వటం కొరకు, ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేయడం కొరకు, తమ పర్సనాలిటీ గురించి ప్రజల అభిప్రాయాన్ని మౌల్యష్టానికి కూడా డ్రెస్సింగ్ చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ వచ్చాక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేది, ఎలా ప్రవర్తించాలి, పబ్లిక్గా ఎలా విష్ చేయాలి ప్రజల్ని, ఇలాంటి అన్ని అంశాల్లోనూ చాలా పిఆర్ కన్సల్టెంట్లు అడ్వైజ్ చేస్తున్నారు కూడా. సో అందువల్ల ప్రతి అంశంలోనూ రాజకీయ మెసేజ్ ఉంటుంది. అది మాటల్లోనే కాదు, వారి రూపంలో కూడా రాజకీయ మెసేజ్ ఉంటుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మనం ఆర్థిక మంత్రి సారీస్ గురించి చర్చించడం కన్నా కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలపైన ఎక్కువగా చర్చించాలి. సో ఎందుకంటే దాట్స్ మోర్ నిర్మలా సీతారామన్స్ లెగసీ. అది అఫ్కోర్స్ కల్చరల్ మెమరీ లాగా బడ్జెట్తో పాటు ఆమె సారీస్ గురించి చర్చను మనం ఆపలేము. ఆ మాటకొస్తే రాజకీయ నాయకుల రాజకీయాలను, వారి డ్రెస్ ప్యాటర్న్ మనము విడగొట్టి చూడలేము. కానీ దట్ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ బడ్జెట్ నుంచి మన దృష్టిని మాత్రం మరల్చకూడదు.